న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బచ్చాను చూసి భయపడుతున్నావు, పొత్తుల కోసం ఎగపడుతున్నావు. నీది ఏ ఊరు పెద్దిరెడ్డి? సత్యవేడుపై నీ పెత్తనమేంటి? ఆకాశమే హద్దుగా దోపిడీ చేశావు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుంది. ఏపీ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి, కూటమి ఏర్పడడం సంతోషకరం. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు తనను బచ్చా అంటున్నారు. కృష్ణుడిని కంసుడు, రాముడిని మారీచుడు, హనుమంతుడిని రావణుడు కూడా బచ్చా అనుకున్నాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్నా, నేను ఒంటరిగా ముందుకు వస్తున్నా. ఎందుకయ్యా బచ్చాను చూసి భయపడుతున్నావు? పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు అని చింతపాలెం సభలో సీఎం విమర్శించారు. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీచుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అని అంటే గమనించమని కోరుతా ఉన్నాను. మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున, మరోవైపున ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీరందరూ సరిపోరు అన్నట్టుగా అనేక కుట్రలు, అనేక మోసాలు, అనేక అబద్ధాలు, వీరందరూ కలిసి మీ బిడ్డ ఒక్కడి మీద బాణాలు పట్టుకొని చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంతమంది నా చుట్టూ బాణాలు, రాళ్ళు, ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. వీరందరి మధ్య మీకు మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. మరి మీ జగన్కు తోడెవరు? మరి మీ బిడ్డకు తోడెవరు? జగన్కు తోడు ఆ దేవుడు ఈ కోట్ల మంది పేదలు ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ.
మరి మీ ఒక్క జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్ గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకింత భయము అని అడుగుతా ఉన్నాను. ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి. ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనేదానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయి. జగన్ పై దాడి ఘటనలో పక్కనే ఉన్న తనకు కూడా గాయమైందని వెల్లంపల్లి తెలిపారు. అయితే ఈ ఘటనపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కంట్లో నలుసు పడితేనే అల్లాడిపోతాం, అలాంటి సున్నితమైన ప్రాంతంలో ఎవరైనా కావాలని గాయం చేసుకుంటారా అని ప్రశ్నించారు. రాయి దాడికి జగన్ తాను ఇబ్బంది పడుతుంటే టీడీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని అడిగారు. ఎవరైనా కానీ సావు కొని తెచ్చుకుంటారా? మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. మనం బోండమ్మ గారిని చూస్తున్నాం, అదేవిధంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చూసాం, అక్కడున్న తొత్తులు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడేమో ఇది గులకరాయి, ఇందులో తెలుగుదేశంలో బోండమ్మని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది చేస్తే కనుక జూన్ 4 మీ అంత చూస్తా అంటాడు. అదేవిధంగా బోండమ్మ కూడా జూన్ 4 మీ అంత చూస్తూ ఉంటారు. అదేవిధంగా పట్టాభి అతను కూడా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు. ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసుకుంటే ఈ సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోటేమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుసుద్ది. వాళ్ళ నోటేమిటే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదేదో మనం చేసింది కాదు, మనం చెప్పింది కాదు, వాళ్ళ నోటేమిటే నేను కేసీఆర్ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తారని చెప్పని, ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండోమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండోమా ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గులకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండోమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు, ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను, ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అర్ధంగి, నారా బ్రాహ్మణి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. మిరపకాయలు వలిచి ఉపాధి పొందుతున్న మహిళలతో నారా బ్రాహ్మణి ముచ్చటించారు. గతంలో ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు తమకు భోజనానికి ఇబ్బంది ఉండేది కాదని, ఇప్పుడు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నామని వారు బ్రాహ్మణికి విమర్శించారు. ఈ విషయాన్ని నేను తప్పకుండా లోకేష్ సార్ కు చెబుతానని బ్రాహ్మణి బదులిచ్చారు. ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు మీకు? అవును,
ఓ అవి తీసేశారు ఇక్కడ ఉండేవి. అరే క్వాలిటీ అదంతా బాగుండేది. ఓకే గుడ్. అది తప్పకుండా నేను లోకేష్ సార్ చెప్తానండి, తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా. మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ అలా ప్రిపేర్ చేసి పంపించేవాళ్ళం. అవును, పక్కనే చక్కగా వీళ్ళంతా వర్క్ అయినాక చేసేవాళ్ళు. అదే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారండి. కష్టం కదండి. మరి 9ంటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వంట చేసుకుని రావాలంటే చాలా కష్టం. తప్పకుండా దాని గురించి నేను చూస్తానండి. ఓకే, మరి లోపల లేవండి, కానీ వేరే వాళ్ళకి ఒక వెళ్ళడానికి ఓకే. మీరు రావాలన్నా కూడా మీ ఇల్లు ఇక్కడే ఉన్నాయా లేకపోతే దగ్గరలోనే? ఓకే, సూపర్ 6 వర్తిస్తుంది. అవునవును, కరెక్ట్. మీకు తెలుసా అండి సూపర్ 6 గురించి? బాబు మనం ఇంటింటికి వచ్చి ఇచ్చామే. అవి 18 సంవత్సరాల నుంచి నిండిన ప్రతి మహిళకి 50 సంవత్సరాల లోపు వాళ్ళకి 1500 నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తాం. ముఖ్యంగా మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 15,000 రూపాయలు వస్తాయి. సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్, గ్యాస్ సిలిండర్లు అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన, అది మీకు తెలిసిందే. మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు. సో తప్పకుండా మీరు ఆలోచించాలి, మీరు బాగుపడాలి. మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు కూడా చాలా బాగుపడాలి. మీరు చెప్పింది నేను చూసుకుంటానండి. అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ 4 ఉన్నాయి, ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు. ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్ గా ఉంటుంది. సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను. మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే థ్యాంక్ యూ. సీ యూ అండి. హలో, నైస్ టు సీ యూ. అవునండి, తప్పకుండా తప్పకుండా పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి. ఓకే ఓకే, అవునండి. ఓకే 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 ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ? అవునండి, అక్కడే ఘాటు తగ్గిపోతుందా? అంటే మా అందరికి అలవాటు అయిపోయింది. అవును, మామూలుగా అయితే జనరల్ పబ్లిక్ మెదడు అమ్ము అంటారు. లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్ గా? అంటే ఫర్ గ్రేడింగ్ కదా మేడం, అదే కష్టమే ఉంటుంది మేడం. కరెక్ట్, బాగానే షేడ్ పెడుతున్నారు మీరు. అందరు ఇక్కడ లోకల్ గానే వస్తున్నారండి. నీది ఏ ఊరు పెద్దిరెడ్డి? సత్యవేడుపై నీ పెత్తనమేంటి? సత్యవేడు నుంచి రోజుకు 200 టిప్పర్ల గ్రావెల్ ఇసుక చెన్నైకు తరలించింది నిజం కాదా? సురటుపల్లి దగ్గర నేనే చూసా, ఆకాశమే హద్దుగా దోపిడీ చేశారంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎక్కడో పొంగునూరులో ఉండే పెద్దిరెడ్డి సత్యవేడులోని ఇసుక మట్టిని చెన్నైలో అమ్ముకుంటున్నాడు. ప్రశ్నించిన ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈసారి పనికి రావన్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. ఇక్కడే ఒక పెత్తందారి పెద్దిరెడ్డి, నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా. నీ పెత్తనం సత్యవేడు పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో చెప్పండి. 200 టిప్పర్లు సత్యవేడు నుంచి ఇసుక గాని గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోయిందా లేదా తమ్ముళ్ళు? నేను వెళ్ళాను, సురుటుపల్లి దగ్గరికి వెళ్ళాను, నేనే చూశాను. జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా. నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి. అంటే ఆకాశమే అద్దుగా దోపిడీ చేశారు మీరు. కడాని ఇక్కడ ఫారెస్ట్ భూములుంటే యూకలిప్టిస్ వేస్తే 7,000 రూపాయలు టన్ను చేసేది
3,000 రూపాయలు కొనేసి దాంట్లో కూడా 4,000 రూపాయలు కొట్టేసిన దుర్మార్గులు ఈ సైకో బ్యాచ్. ఇంకో పక్క ఎర్ర చందనం వెంకటేశ్వర స్వామి సాక్షిగా స్మగ్లర్స్ కి డెన్ గా తయారు చేసి కడాన ఏదైతే రెడ్ శాండిల్ ఉన్నాయో ఎర్ర చందనం ఉందో ఆ స్మగ్లర్ ని చిత్తూరుకి ఎమ్మెల్యేగా పెట్టారంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డ్రైవర్ దళితుని చంపి ఇంటికి డోర్ డెలివరీ పంపిస్తే సైకో ముఖ్యమంత్రి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా. ఇంకో పక్కన దళితులకు శిరోమండనం చేస్తే ఆ ఎమ్మెల్యేకి కన్విక్షన్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు సీట్ ఇస్తావా, సీటు తీసేస్తావా, సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2గా తమ్ముళ్ళు చాలా చేశారు. అందుకే ఈ సత్యవేళలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసి మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తుకు నాంది పలకమని కోరుతున్నా. ఏపీ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడం సంతోషకరంగా ఉందన్నారు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ లను గెలిపించాలన్నారు. ఇద్దరు సమర్థవంతులు, ఏపీ అభివృద్ధిలో ముందుకెళ్లాలి, అందుకోసం ప్రజలంతా నడుం బిగించాలి అని చిరంజీవి అన్నారు. ఆ ఇద్దరు నేతలకు చిరంజీవి మద్దతు తెలిపారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అన్న నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అనడానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుం బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. కాకినాడ జిల్లా కొత్తపల్లిలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ నాయకులను, ఇన్ఛార్జ్ వర్మ, నేతలు, కార్యకర్తలను పవన్ కు పరిచయం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పవన్ అందరికీ పంచారు. కొత్తపల్లి ఉప్పాడ డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారి ఈ కళ్యాణ మండపానికి మొన్న కూడా వచ్చి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈరోజు
మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి మనస్ఫూర్తిగా వారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైన ఉన్న తెలుగుదేశం నాయకులకి, పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి స్వాగతం పలుకుతా ఉన్నాం. మన ముఖ్యంగా వర్మ గారి అబ్బాయి గిరీష్ గారికి, ప్రజానాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎప్పుడు వెన్నంటి ఉండే వర్మ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే జనసేన నాయకులు తుమ్మల బాబు గారికి, పిఠాపురం నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారికి, మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. నేను ఏదో ఒకసారి ఒక ఎన్నికల కోసం రాలేదు ఇక్కడికి. మనస్ఫూర్తిగా పోయినసారి నేను వచ్చినప్పుడు పోరాట యాత్రప్పుడు వచ్చారు. ఇక్కడ మనకి కొత్తపల్లి ఉప్పాడ బీచ్ రోడ్డు మనకి కొట్టుకుపోతా ఉంది. ఆ రోజున ఉప్పెన సినిమాలో ఇల్లు కూడా ఈ రోజున లేదు అన్న దృష్టికి తీసుకొస్తే ఈ రోజున మత్స్యకార నాయకులందరూ నాకు తెలియజేశారు. మాకు మా సమస్యలన్నీ నాకు వినతి పత్రం ఇచ్చారు. ఇది మన వారాహి సభ పెట్టుకుంటున్నాం. కొత్తపల్లి ఉప్పాడలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సభ పెట్టబోతున్నాం, కూటమి సభ పెట్టబోతున్నాం. ఆ కూటమి సభ రోజున ప్రత్యేకించి మన పిఠాపురంతో పాటు ప్రత్యేకించి మన కొత్తపల్లి ఉప్పాడ మనకి మత్స్యకారులు సైతం మన సమస్యలు, అలాగే మంచినీటి సమస్య, ఉపాధి అవకాశాలు, ఇవన్నీ కూడా ప్రత్యేకించి నేను మాట్లాడతాను. మీ ఏ కష్టాలు ఉన్నాయో ఈ రోజున నేను పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇది సమిష్టి నాయకత్వం. వర్మ గారు లేకుండా మనం ముందుకెళ్ళట్లేదు, వర్మ గారితోనే కలిసి వెళ్తున్నాం. నేను పోటీ చేస్తున్నా, మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నట్టు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, 175 నియోజకవర్గాల్లో జనసేన, 175 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒక నాయకత్వం, సమిష్టి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలకు కావాలి అని చాలా బలమైన ఆకాంక్షతోటి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి నేను ఎందుకు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చాను చెప్పడానికి, మీరు చాలా క్రమశిక్షణ గల పార్టీ, మీరు ఒక నాయకత్వాన్ని నమ్ముకున్న కార్యకర్తలు, మీరు అలాంటి పార్టీ నాయకుడు, అధినాయకుడు జైల్లో ఉండి జగన్ ఇబ్బందులు పెడతా ఉంటే నా వంతు కృషిగా ఆయన అనుభవం కావాలి, రాష్ట్రానికి కలిసికట్టుగా ఉండాలని చెప్పి రిస్క్ చేసి మరి మనస్ఫూర్తిగా తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని మీకు మీ నాయకుడు బాగుండాలి, ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన నాయకత్వం కూడా రాష్ట్రానికి చాలా అవసరం ఉద్దేశంతో నేను ఆయనకి మద్దతు తెలియజేశాను. దాంట్లో భాగంగానే రాష్ట్ర ప్రజల క్షేమం కోసం నన్ను కూడా నేను పార్టీని కూడా కుదించుకొని మరి అందరూ గెలవాలి, రాష్ట్ర ప్రజలు గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాను. దానికి ఈ రోజున మనం బలంగా కూటమితో ముందుకెళ్తున్నాం, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన కొత్తపల్లి ఉప్పాడ మండల ప్రజలందరికీ, ముఖ్యంగా పిఠాపురం తెలుగుదేశం నాయకులందరికీ, తెలుగు మహిళలకి, కార్యకర్తలకి, తెలుగు తమ్ముళ్ళకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. గిరీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై హింద్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహయాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. గంజాయి ఇసుక దోపిడీకి రాజానగరం కేంద్రంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తో సావాసం చేసి జక్కంపూడి పిల్లలు అలాగే మారారని విమర్శించారు. సో మీకు జక్కంపూడి రాజా గారికి ఇబ్బందులు ఉన్నాయి రాజానగరంలో, మీరు ఒప్పుకున్నారా? జక్కంపూడి రాజా గారి పెద్ద కుటుంబం, వాళ్ళ రామ్మోహన్ రావు గారికి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉంది, వారి కుటుంబం మీద గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన రాజానగరం స్కాములకి, మనకి గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయిపోయింది. రాజానగరం బ్లేడు బ్యాచ్లు అంట. మనం ఇదివరకు బ్లేడ్ బ్యాచ్ అంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విన్నామండి, వస్త్రా తీసుకుని ఇలా కట్ చేస్తారని. అంటే సరైన పాలకుడిని మనం ఎన్నుకోకపోతే ఈ రోజున ఆ హింసాత్మక సంస్కృతి పచ్చటి తూర్పుగోదావరి జిల్లాలో కూడా వచ్చేస్తుంది. దీనికి ఒకటే ఒక మందు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రావటం, వైసీపీ గూండాల తాట తీసేయడం. రాజానగరం, రాజమండ్రి, ముఖ్యంగా మన రాజానగరంలో ఇసుక రీచ్లు ఎక్కువ. మనకి చక్కటి గోదావరి ఇసుక తెన్నెలు, ఇలాంటి చోట్ల చాలా మంది చిత్ర పరిశ్రమ పెద్దలందరూ వచ్చి దర్శకులు, నిర్మాతలు ఇక్కడ చాలా అద్భుతమైన పాటలు చేసేవాళ్ళు. ఈ రోజున అలాంటి గోదావరి ఇసుక తెన్నెలు మాయమైపోతూ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు వీళ్ళందరూ. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఉత్సాహం, మీ అరుపులు, మీ కేకలు, ఇవన్నీ కూడా మీరు మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నేను మీకు ఒక బలమైన భవిష్యత్తు ఇవ్వడానికి, నేను ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మనకి మోర్ దాన్ 27%, కొన్ని నియోజకవర్గాల్లో నెంబర్ 1 స్థానంలో ఉండి కూడా జనసేన ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలి. ఎందుకు ఇది పెట్టుకున్నానంటే, మళ్ళీ ఇంకొకసారి వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఎఫోర్డ్ చేయలేం. వైసీపీ పాలన ఇంకొకసారి వస్తే సర్వనాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. ఒక్కడు ఇంతమంది యువతున్నారు, పారిశ్రామిక వాడుందా, ఇక్కడ మనకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉందా? మొన్న వేశారు 2003లో, ఒక సంవత్సరం క్రితం అప్పుడు వేశారు ఒక శంకుస్థాపన రాయి. 5 సంవత్సరాలుగా గుర్తురాల. మేము ఉన్నది కూడా, నేను ఎంతసేపు మీ భవిష్యత్తు ఎలా ఉండాలి. చాలా మంది ఇక్కడ యువకులున్నారు. ముఖ్యంగా ఈ రోజున మిగతా మేడం పురంధేశ్వరి గారు మాట్లాడారు. నేను మీ భవిష్యత్తు గురించి మాట్లాడుతాను. ఈరోజు మీరందరూ 2019లో చాలా మంది మొదటి ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున మీ అందరికీ 25 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి దాదాపు. మీ ప్రతి ఓటు చాలా చాలా విలువైంది. మీరు ఆలోచించి ఆచితూచి ఓటేయకపోతే, ఎమోషనల్గా ఓటేస్తే, మా కులమనో, మా వర్గమనో, మాకెందుకో నచ్చాడనో మీరు ఆలోచించకుండా ఓటేస్తే మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. నా బాధ, నా భయం అదే. ఆ వైసీపీ ఫ్యాన్కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. మద్యపాన నిషేధమని రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వమే మద్యం అమ్ముతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. శనివారం ఏపీ న్యాయయాత్రలో భాగంగా ఆమె కోడుమూరులో పర్యటించారు. కోడుమూరు కోట్ల సర్కిల్లో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు ఏర్పాటు చేశారన్నారు. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు.
మడమ తిప్పేవాడు కాదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని చెప్పలేదా? అయిందా అన్న మద్యపాన నిషేధం? అమ్మా అయిందా మద్యపాన నిషేధం? చేశాడా? ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎక్కడికి బయలుదేరారని అడుగుతున్నాం. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పని చేస్తాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం నిద్రపోయాడు. ఎప్పుడూ ప్రజల ముందుకు రాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని సిద్ధమని ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకుముందు ఎప్పుడైనా కనిపించారా? ఇప్పుడు బయలుదేరి వచ్చారు అంటే మీ ఓట్లతో కాకుంటే మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూడడం కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం అవ్వలేదు కానీ ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. భూమట నాసి రకం మందు వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట. ఎంత నాసి రకం మందైనా అదే కొనాలట. భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా? మద్యం షాప్ లో అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉంది పరిస్థితి. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు. ఈరోజు నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి తొత్తు. వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు. బీజేపీతో దోస్తీ కావాలి అంతే. బీజేపీతో దోస్తీ కావాలి అంతే. చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బచ్చాను చూసి భయపడుతున్నావు, పొత్తుల కోసం ఎగపడుతున్నావు. నీది ఏ ఊరు పెద్దిరెడ్డి? సత్యవేడుపై నీ పెత్తనమేంటి? ఆకాశమే హద్దుగా దోపిడీ చేశావు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనమవుతుంది. ఏపీ రాజకీయాలపై స్పందించిన చిరంజీవి, కూటమి ఏర్పడడం సంతోషకరం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.